42% రిజర్వేషన్లు ప్రకటన మీద ఇటు కేంద్రం గాని, అటు రాష్ట్రపతి నుంచి గాని ఎలాంటి స్పందన లేకపోవడంతో అంటే ఒకవైపు ఢిల్లీలో ఆల్రెడీ ధర్నా చేసినటువంటి విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే రేవంత్ సర్కార్ ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగడుతూ అక్కడ చేసినటువంటి సందర్భం మనం చూసాం. సో, ఈ క్రమంలో ఖచ్చితంగా ఇప్పట్లో వచ్చే ప్రసక్తే లేదు. మరొకవైపు హైకోర్టు డెడ్‌లైన్ కూడా దగ్గర పడిపోతోంది. సో, ఈ క్రమంలో పాత రిజర్వేషన్‌లతోనే ఎన్నికలకు వెళ్ళాలని సీఎం రేవంత్ నిర్ణయించుకున్నారట. ఖచ్చితంగా పాత రిజర్వేషన్‌ల ప్రకారమే ఎన్నికలకు వెళ్ళాలి. ఇప్పటికిప్పుడు రిజర్వేషన్‌ల అంశం తేలక ముందే ఖచ్చితంగా ఎందుకంటే ఎటూ తేలే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఖచ్చితంగా అవసరమైతే పార్టీల పరంగా 42% రిజర్వేషన్‌లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లేందుకు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ అయితే అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. సో, ఈ క్రమంలోనే ఒక వార్త సర్పంచ్ ఎన్నికలకు కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయిపోయింది. పాత రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ అయితే రేపు మాపు విడుదల కాబోతోంది. బీసీ రిజర్వేషన్లను బీజేపీ మోదీ అడ్డుకుంటున్నారంటున్న రేవంత్ 42% రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చి ఎన్నికలు ఆలస్యం చేస్తే మంచిది కాదన్న అభిప్రాయంలో కాంగ్రెస్. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ సరికొత్త వ్యూహం. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు భారీగా టికెట్లు. సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలన్నటువంటి హైకోర్టు. 2 దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలు. 566 జెడ్పీటీసీ, 5773 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు.